హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసాం. జనాలు ఇక్కడ కూడా మామూలుగానే ఉన్నారు, అంతేమీ క్రౌడ్ ఏం లేదు. ఈయన గుడి కట్టించిన ట్రస్టీ అనమాట. ఇది ఒక ట్రస్ట్లో జరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్, గవర్నమెంట్ది అయితే ఏం కాదు. ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు కట్టారు కొత్తగా. అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ లాగా వస్తాయి అనుకుంటా. సరే అని చెప్పి ఇంక నేను లోపలికి వెళ్ళిపోయాను. జనాలు అయితే ధ్వజస్తంభం దగ్గర క్రౌడ్గా ఉన్నారు, ఎందుకో తెలీదు. నీకు అక్కడ ఏం జరిగిందో నేను మళ్ళీ చూపిస్తాను. గుడి అయితే బాగా డెకరేషన్ చేశారండి. నాకు తెలిసి మొన్న జనవరి 1కి ఇదంతా బాగా అలంకరించారనుకుంటా. అందుకే ఈ గుడి ప్రాంగణం అంతా తీస్తున్నాను చూడండి. పైన పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. లోపలికి వెళ్తానే పూల వాసన భలే వచ్చింది, చాలా బాగా అనిపించింది వెళ్తా అని. ఇంకా ఇదంతా సరౌండింగ్ అంతా తీస్తున్నాను చూడండి. లోపల కొంతమంది అయ్యో దర్శనం అవ్వట్లేదని పిల్లల్ని పైకి ఎత్తుకొని మరీ చూపిస్తున్నారు. మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం పదండి. ఎవరో ఒకరు అడ్డొస్తానే ఉన్నారు, దర్శనం చేసుకుందామంటే వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు. మీకైతే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, అమ్మవారి దర్శనం చేసుకోండి. పెద్దమ్మ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి దీపాల వెలుగులోనే కనిపిస్తారు, ఎప్పుడూ లైట్ వేయరు. నేను ఇప్పుడు ఇక్కడికి రావడం 5th టైం అనమాట. ఇప్పుడు దర్శనం బాగా అయింది చూడండి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒడి బియ్యము అండ్ గోతనామాలు చదువుతారు అక్కడ. ఇంకా ఇక్కడ చూసారా ధ్వజస్తంభం దగ్గర క్రౌడ్. పదండి చూపిస్తాను ఏంటా ఏముందా అక్కడ. చూసారా, అదిగోండి కాయిన్స్ నిలబెట్టి కోరికలు కోరుకుంటున్నారు. అది వాళ్ళ నమ్మకం. నేను కూడా నిలబెట్టానులేండి ఇంతకుముందు 2-3 టైమ్స్. కాయిన్ నిలబెట్టి కోరిక కోరుకుంటే జరిగిద్ది అనేది ఇక్కడ ఒక నమ్మకం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఆ కాయిన్ నిలబడలేదు, మా హస్బెండ్తో వచ్చాను. తర్వాత 2-3 టైమ్స్ వచ్చినప్పుడైతే కాయిన్ నిలబెడితే చక్కగా నిలబడింది. తర్వాత మామూలు దర్శనమే చేసుకున్నాను. ఈరోజు ఏం కాయిన్ నిలబెట్టట్లేదు. కానీ వీళ్ళందరూ చాలా ఓపిక్గా కాయిన్స్ నిలబెట్టి కోరికలు కోరుకుంటున్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో. సరే, మనకైతే ఇక్కడ దర్శనం కూడా మంచిగా అయిపోయింది, ధ్వజస్తంభం కూడా. ఇంకా ఇక్కడ నవశక్తి దేవతల దర్శనం అండి. ఇక్కడ నవశక్తి దేవతలు ఉన్నారు, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కానీ అక్కడ జూమ్ చేసి ఏం చూడలేదు. ఇక్కడ కూడా కోరికలు కోరుకొని టెంకాయ కడతారు. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను. చూసారా, శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం. ఏంటా ఈ జనం అనుకుంటున్నారా? చీరలు, ఎక్కడ చీరలు ఉంటే అక్కడ లేడీస్ ఉంటారు. కొనపైన చూడడానికి అయితే వస్తారు కదా. 5,000 నుంచి 500 వరకు వేలంపాట జరుగుతూ ఉందంట. సో అందుకనే అందరూ కూర్చొని చీరలు చూస్తున్నారు. సరే అండి, నేను కూడా కొంచెం చూసి ఇంక బయటకు వచ్చేసాను. ఇదే అండి పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనం. మీకైతే ఈ వీడియో నచ్చింది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.